మహబూబాబాద్ జిల్లా కూడూరు మండలం సీతానగరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్పై విద్యార్థి బంధువులు దాడి చేశారు. అర్ధరాత్రి విద్యార్థి సిగరెట్ తాగుతున్నాడని వార్డెన్ చేసుకోవడంతో ఆ విద్యార్థులు అకారణంగా కొట్టాడని కుటుంబ సభ్యులకు చెప్పారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి వార్డెన్ అకారణంగా కొట్టాడని, హాస్టల్పై నుంచి దూకి చనిపోతారని చెప్పడంతో దాదాపు 10 మంది హాస్టల్కు చేరుకొని వార్డెన్పై దాడి చేశారు. వారు చనిపోతే ఎవరు బాధ్యులని నిలదీసి, సిగరెట్ తాగితే టీసీ ఇచ్చి ఇంటికి పంపించాలి కానీ కొట్టడం ఏంటని నిలదీశారు. వార్డెన్ కొట్టకుండా తోటి విద్యార్థులు ఆపే ప్రయత్నం చేయగా ఇక వారిపై కూడా దాడి చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ గ్రామస్తులు హాస్టల్కు చేరుకొని వార్డెన్ను రక్షించారు. ఇక వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమికంగా వార్డెన్పై చేసుకున్న 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సమగ్రంగా దర్యాప్తు చేపట్టి మరికొందరిపై కేసు నమోదు చేస్తామని గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు. హై స్కూల్ పక్కకే మా ఇల్లు ఉంటుంది. పొలం మా పక్క దాని పక్కకే ఉంటుంది. విలేజ్లో పొద్దుగాల 9:30కే లొల్లి అవుతుంది. ఏంటి లొల్లి అని ఆడిపోయేసరికి ఒక 9 మంది ప్లాన్లు మన వేరే మంగళవారపేట యాదవ్ మన ఇది గొల్లగూడెం తండ వాళ్ళు ఒక పేరెంట్స్ తల్లిదండ్రులు మొత్తం ఒక 9 మంది వచ్చి పిల్లలను అకారణంగా వార్డెన్ సార్ను కొట్టి, వార్డెన్ సార్ను కొడుతుంటే పిల్లలు కూడా అడ్డుకుంటే ఒక పిల్లగాన్ని కూడా నువ్వేంద్ర మాట్లాడదని ఒక పిల్లాన్ని కూడా కొట్టిర్రు. కొట్టిన విషయంలో మేము వాడికి పోయేసరికి అందులో మేము ఒక మీడియా వాళ్ళమని ఒక 2 ప్లాన్లు కూడా అందులో మేము మీడియా వాళ్ళం అది ఇదని ఇట్లా 9 గంటలకు టిఫిన్ పెడతారు, ఉదయం పెట్టారంటే అప్పటికే సారు 7 గంటలకే జాబా ఇచ్చిండు. ఇడ్లీ కొద్దిగా లేట్ అయితే 9 అయింది. పెడుతుంటే వాడు ఒక ఫోటో తీసి అందులో దాంట్లో ఇంటికాన్ని సృష్టించి దాన్ని మాకు చూపించాక అప్పటికే మేము పోయి విలేజర్స్ మొత్తం వాళ్ళని అడ్డుకొని వాళ్ళ కంచి తరిమి పంపించాల్సి జరిగింది. అప్పటికి విలేజ్ మళ్ళీ పిల్లలందరూ పోలీసులు పోతా అంటే విద్యాలయం మేము మా సీతానగరం ఏంటంటే గుడి ఎంత పవిత్రంగా చూస్తామో విద్యాలయాన్ని కూడా అంత పవిత్రంగా చూస్తాం కనుక మీరు స్కూల్ నుంచి వెళ్ళకండి, మేము గ్రామస్తులం పోయి సార్తో మాట్లాడి మీకు సరైన న్యాయం పరిష్కారం చేస్తాను ఉద్దేశంతో వచ్చి ఈరోజు పోలీసులు పిడికేయడం జరిగింది. అయితే పొద్దున వచ్చి వాళ్ళు ఇడ్లీలో ఏమో ఇంటి కలిగి చాలా పెడతారు, ఫోటో తీస్తారు. మేము ఫ్రెష్ సార్ని కొట్టిర్రు. అన్న మీరే తప్ప అన్న, సార్ కొట్టగర్రి ఆపిన మేము అన్న మీ కూడా తప్ప అన్న, స్మోక్ తాగుతానన్న. అయితే 3-4 సార్లు నేను చూసిన. అయితే ఎప్పుడైనా దొరుకుతా అయితే నేను పోయినన్న 3-4 గంటల గుట్టలో ఉన్నా. అయితే నాకు భయం అవుతుంది. అయితే బయట నీకు సంబంధం లేదు నువ్వు పో అన్నారు. ఇప్పుడు వాళ్ళే శ్రీవన్ అన్న, శ్రీవన్ లావన్ వాళ్ళ